హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మేము పచ్చి మామిడికాయలతో మాగాయ పచ్చడి అనేది ఎలా పెట్టాలో చూపిస్తున్నాము. దీనికోసం ఒక 4 మామిడికాయలు తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ ముక్కల్ని పొట్టంతా తీసేసి మీకు చూపెట్టిన విధంగా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకోండి. మేము 4 కాయలు తీసుకున్నాం కాబట్టి దానికి ఒక 2 స్పూన్ల పసుపు, ఒక 4 స్పూన్ల కల్లుప్పు వేస్తే ఏంటంటే మనకి పచ్చడి అనేది బాగుంటుంది. వేసి అంతా శుభ్రంగా కలుపుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ ఉంటుంది కదా, ఎయిర్ టైట్ టప్పర్వేర్ బాక్స్లో మనం కలుపుకున్న మిశ్రమాన్ని అంతా దాంట్లో వేసుకొని ఒక 4 డేస్, ఒక 3 డేస్ కనీసం ఉంచాలి. ఏంటంటే మనం కల్లుప్పు అనేది వాడాం కాబట్టి మామిడికాయ ముక్కలు అనేవి బాగా ఊరుతాయి, వాటర్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఒక 3 డేస్ ఉంచండి. ఒక 3 డేస్ తర్వాత మీరు ఓపెన్ చేసి చూస్తే అది కొద్దిగా వాటర్ అనేది ఫామ్ అయ్యి మీకు ముక్కలంటే బాగా ఊరుతాయి. ఆ తర్వాత ఆ ముక్కలన్నిటిని, ఆ నీరు అనేది ఉంటుంది కదా, నీరు అనేది బాగా పిండి ముక్కల్ని ఎండకి ఆరబెట్టాలి. ఆ నీరు ఏంటంటే మళ్ళీ మనం పచ్చడి కలిపేటప్పుడు ఈ ఊరిన నీరుని వాడతాము. అందుకే ఈ నీరు అనేది మొత్తం పిండేసుకొని ముక్కల్ని బాగా ఎండబెట్టుకోండి. కనీసం 3 రోజులనే ఎండాలి. ఏంటంటే మనం ముక్క విరిస్తే విరగాలి, అంతగానం ఎండాలి. తర్వాత ఏంటంటే ఆ 3 రోజులు ఎండిన తర్వాత ఒక గ్లాస్, 4 కాయలు తీసుకున్నాం కాబట్టి దానికి ఒక గ్లాస్ కారపొడి, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర బాగా వేయించేసి దాన్ని మిక్సీ బట్టి ఆ కారం పొడిలో వేయండి. దీనికి ఈ ఎండిన ముక్కలు అనేటివి ఉన్నాయి కదా, మొత్తం వేసి బాగా కలపాలి. ఏంటంటే ముక్కకి మొత్తం కలిసేటట్టు కలపండి. ఓన్లీ పౌడర్ పైనుండి ముక్కలు ఉండకుండా చూడండి, ఎందుకంటే మొత్తానికి మిశ్రమానికి పట్టాలి కాబట్టి ముక్కలు అనేది బాగా కలపాలి. ఈ పచ్చడికి మనం పల్లి నూనె వాడితే మంచిదండి, ఎందుకంటే పల్లి నూనెకి చాలా టేస్ట్ అనేది ఉంటుంది పచ్చడి. ఇట్లా కలుపుకున్నాక తాలింపు అనేది పెట్టుకోవాలి. దీనికోసం పల్లి నూనె మేము వాడుతున్నాం. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది, మీరు ఆయిల్ తక్కువ అని అనుకోకండి, ఎక్కువ వాడుతున్నారని. ఏంటంటే దీనికి ఎక్కువ ఆయిల్ వేస్తేనే పచ్చడి అనేది టేస్ట్ ఉంటుంది. మాగాయ పచ్చడి కదా, చాలా నూనె పడుతుంది దీనికి. మనం అనుకున్న దానికంటే ఒక ప్యాన్లో ఆయిల్ వేసి బాగా కాలాక దీంట్లో ఎండుమిరపకాయలు, పొట్టు తీసిన వెల్లిపాయలు, కరివేపాకు, తాలింపు గింజలు అన్నీ వేసి బాగా వేగాక మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్నాం కదా ఆవాలు, జీలకర్ర పొడి, కారపొడి, ఇవి ముక్కల్లో వేసుకొని కలుపుకున్నాం కదా, దాంట్లో ఏంటంటే ఒక క్లిప్ మిస్ అయింది. మీకు ఊరినప్పుడు కొన్ని వాటర్ అనేది వస్తాయన్న కదా, ఆ ఊరిన వాటర్ని కూడా కలుపుకోవాలి పచ్చలో. కలిపాక మనం తాలింపు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని ఆ పచ్చడి దాంట్లో వేసి కలుపుకోవాలి. ఆ చిన్న క్లిప్ అనేది మిస్ అయిందండి. మనం అప్పుడు ఊరింది కదా, 3 రోజులకి నీరు అనేది బాగా ఊరింది కాబట్టి ఆ నీరు అనేది ఇప్పుడు ముక్కలు చూపిస్తున్నాం కదా దీంట్లో అదంతా బాగా కలపాలి. కలిపాక ఇప్పుడే ఆ ఊరిన నీరు అనేది కొద్దిగా వేయాలి. మేము మర్చిపోయాము ఇక్కడ వేయడం, తర్వాత కలుపుకున్నాము, మీరు వేయండి. దీని తర్వాత మనం తాలింపు పెట్టుకున్నాం కదా, ఈ తాలింపును అనేది వేసుకోవాలి. మన ఇష్టం, ఊరిన నీరు వేసుకుంటే పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదు, అది మీ ఇష్టం. తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాం కదా, ఈ తాలింపునంతా వేసి బాగా కలపండి. మొత్తం మంచిగా ముక్కకి కలిసేటట్టు కలుపుకున్నాక మళ్ళీ ఒక 3 రోజులు పక్కన పెట్టండి. ఏంటంటే తాలింపు పెట్టాక మళ్ళీ ఒక 3 డేస్ ఊరాలి పచ్చడి. మళ్ళీ ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని ఈ పచ్చడి అంతా, ఈ కలిపిన దాన్ని అంతా ఊరబెట్టండి. ఇంతే అండి మాగాయ పచ్చడి. ఒక్కసారి ట్రై చేయండి. నార్మల్ జనరల్గా పెట్టుకునే ఊరగాయ కంటే ఈ మాగాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఉప్పు అనేది మళ్ళీ అస్సలు కలపద్దు, మనం ఫస్ట్ చేసిన ఉప్పే చాలా ఎక్కువ అవుద్ది. మీకు కనుక నచ్చితే షేర్ అండ్